న్యూస్ బావ్. హాయ్, నేను సతీష్. ఇవాళతో కలిపితే ఇంకా కేవలం 3 రోజుల ఓటింగ్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇవాళ కూడా సగం టైం అయిపోయింది. ఇంతవరకు ఈ రోజుకి సంబంధించి ఓటు వేయని వాళ్ళు ఉంటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారో మెసేజ్ పెడతా, ఓటు అయితే వేసింది. అట్లాగే మన న్యూస్ బాల్ కమ్యూనిటీలు కూడా నేను ఒపీనియన్ పోల్ పెట్టడం జరిగింది. ఆ లింక్ కూడా షేర్ చేయండి. అట్లాగే అందులో కూడా ఓటు అయితే వేయండి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే మరి ఇప్పటికే ఇవాళ నాకున్న అప్డేట్ ప్రకారం కొద్దిగా ఎవరంటే ఏవిస్ ఫస్ట్ అవినాష్, తర్వాత నిఖిల్ ఏవిస్ చూపిస్తారంట. ఆల్రెడీ నాకు మార్నింగ్ గౌతమ్ అండ్ ప్రేరణ వీళ్ళు చెప్పారు కదా, కానీ నాకు వచ్చిన అప్డేట్ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. అవినాష్, నిఖిల్, ఏవిస్ మరి వీళ్ళకి ఖచ్చితంగా ఫస్టే చూపించడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. 3 రోజులకి ఓటింగ్ ఇంకా ఉండగా ఖచ్చితంగా ఫస్ట్ చూసే వాళ్ళు మళ్ళీ ఎమోషనల్గా ఫస్ట్ డే నుంచి ఉంటుంది కనుక జర్నీ అన్ని ఎమోషన్స్ స్పీక్స్లో ఏవీలో పేలుతాయి, హైలైట్ అయిపోతాయి. దానివల్ల కూడా ప్లస్ పాయింట్ ఉంటుంది. ఓటింగ్ గ్రాఫ్ 1% పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. సో అట్లాగే ఇక 5 కంటెస్టెంట్స్ కూడా సంబంధించి మొన్న 50 లక్షల ప్రైజ్ మనీ, 50 లక్షల పైన అనుకోండి సీజన్లో, అది గెలుచుకుంటే ఎవరైనా చేస్తారంటే అవినాష్ కూడా చెప్పాడు. వాళ్ళ అన్న కూతురులకి 3 అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కష్టపడుతున్నారు కనుక పెళ్లి చేయాలనుకుంటున్నాను ఆయన చెప్పడం. అట్లాగే నబిల్ తన వెబ్ సిరీస్ సినిమా మధ్యలో అయిపోయినాయి కనుక అవి కంప్లీట్ చేయాలని ఆయన డ్రీమ్ ఏదైతే చెప్పాడు అది కోసం. అట్లాగే ప్రేరణ వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కారు లోను అట్లాగే ఇల్లు లోన్స్ అన్ని క్లియర్ చేసుకొని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని ఉద్దేశం. అలాగే ఇంకెవరు, గౌతమ్ కృష్ణ వాళ్ళ అమ్మగారికి కూడా రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్, ప్రశాంతంగా హ్యాపీగా ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ టెన్షన్స్ లేకుండా ఉండేదానికి. అట్లాగే గంగవ్వ కూతురు ఇంటి కోసం అడిగితే 10 లక్షలు ఇస్తానని చెప్పడం. నిఖిల్ కూడా వాళ్ళ పేరెంట్స్ కోసం ఒక సొంత ఇల్లు, రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి, ఇట్లా వాళ్ళ అవసరాలు, వాళ్ళ అప్పులు, వాళ్ళ ఆశలు అన్ని ఆడియన్స్ ముందు పెట్టారు. హోస్ట్ ద్వారా మనకైతే రీచ్ అయ్యింది. మరి ఇన్ని రోజులు చూసాం, 15 వారాలు జర్నీ అంటే 22 మంది వచ్చి 5 మిగిలారంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక యాంగిల్ ఆడియన్స్కి నచ్చడం వల్ల, అట్లాగే అంతకు ముందు నుంచి ఉండే ఫ్యాన్ బేస్ కావచ్చు, వాళ్ళు సీరియల్ ఆర్టిస్టులుగా లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, గత సీజన్ కంటెస్టెంట్స్గా, ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ వేలో కావచ్చు, ఎమోషనల్ వేలో కావచ్చు, ట్రాన్స్పరెన్సీ ఉందని ఏదో ఒక యాంగిల్లో ఆడియన్స్ కనెక్ట్ అవ్వబట్టే కదా మరి ఇంతమంది వచ్చినా సరే వీళ్ళు 5 ఫైనల్ వరకు వచ్చారంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉండడం, అట్లాగే అభిమానులు సీజన్ హౌస్లోకి వచ్చాక ఏర్పడడం, అట్లాగే పిఆర్ టీమ్స్ ప్రయత్నాలు ఇవన్నీ కలిసి మొత్తానికి వచ్చాయి. మరి ఇప్పుడు పూర్తిగా వాళ్ళ జర్నీ ఇంకొక 2 రోజుల్లో ఈ వీకెండ్ కల్లా ముగుస్తుంది కనుక మెయిన్ ఈ 2 రోజుల్లో మీరు డిసైడ్ చేయబోతున్నారు. మరి ఎవరు విన్నరు, ఎవరు రన్నర్ అనేది ఒక క్లారిటీ వస్తూ ఉంది. అట్లాగే ఆ తర్వాత 3rd, 4th పొజిషన్, 3rd, 4th, 5th సూట్ కేసుల చుట్టూ ఇక్కడ గేమ్ ఆడబోతున్నారు కనుక అది కూడా ఆడియన్స్ చూస్తారు కనుక ఎస్ ఈ కంటెస్టెంట్ అయితే బెటర్, డిజర్వ్ తీసుకుంటే మంచిదని కూడా అనిపిస్తుంది. మరి ఆ సూట్ కేసు ఆఫర్ పెట్టేటప్పుడు 5 ఉండేటప్పుడు కూడా పెడతారు. తర్వాత అప్పుడు ఏంటంటే అమౌంట్ చెప్పకుండా, రివీల్ చేయకుండా ఒక సూట్ కేసు మాత్రమే పంపిస్తారు. అట్లాగే 4 వచ్చేటప్పుడు కూడా రివీల్ చేయొచ్చు, ఆ టైంలో కూడా తీసుకుంటారా లేదా. అట్లాగే 3rd వచ్చేసరికి అమౌంట్ పెంచుకుంటూ పోతారు. మరి ఎవరు సూట్ కేసుకు అర్హులు, నిజంగానే తీసుకోవచ్చు, వాళ్ళు పడిన కష్టం, చేసిన ప్రయత్నం, ఇచ్చిన కంటెంట్ నిజంగా జెన్యూన్గా ఆడారు లేకపోతే ట్రాన్స్పరెన్సీతో ఆడారు, అర్హులే ఆడియన్స్కి సీజన్లో చాలా కంటెంట్ ఇవ్వడం కావచ్చు, ఎంటర్టైన్ చేయడం కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ చూసుకొని మీకు ఏమనిపించిందో కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే విన్నర్ విషయంలో కూడా ఓట్లు కూడా ఎవరు ఏంటి అనేది కూడా వేయండి. మరి ప్రస్తుతానికి చూసుకుంటే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా యావరేజ్గా ఓవరాల్గా చూసుకుని సరే నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు. కొన్ని చోట్ల గౌతమ్ కృష్ణ కనిపిస్తూ ఉన్నాడు. కొన్ని చోట్ల ఇద్దరు టఫ్, 1-2% మాత్రం అటు ఇటు అయినట్టు. యావరేజ్గా చూసుకునేటప్పుడు 8 to 10% డిఫరెన్స్ అయితే ఉంది. కానీ గౌతమ్ కృష్ణకి అతనికి 37 to 38, 39 అట్లా ఉంటే అతనికేమో 47 to 49 ఇట్లా ఉంది. కానీ ఏమో సీజన్ 6 మాదిరిగా ఏదైనా జరగొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా చూసాం మనం, రేవంత్ అన్ని పోలీసులు ఆయనే ఉన్నాడు అనుకుంటే లాస్ట్లో ఫ్యూజులు ఎగిరిపోయినాయి. మైండ్ బ్లాక్ అయ్యే అనౌన్స్మెంట్ అయితేనే చేశారు హోస్ట్. ఏమంటే శ్రీహాన్ విన్నర్, అదేంటి అని మనందరూ ఆశ్చర్యపోయాం, షాక్ అయ్యాం. చాలా మందికి ఇప్పటికీ అది మర్చిపోలేని ఎపిసోడ్, మర్చిపోలేని సీజన్ అయిపోయింది, మర్చిపోలేని గ్రాండ్ ఫినాలే అయిపోయింది. ఎందుకంటే వెబ్సైట్స్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, అన్నింటిలో కనిపిస్తే లేదు శ్రీహానే విన్నరు, ఆయనకి ఇంకా మేము అందుకే అంతలాగా 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అంత బతిమలాడిచ్చింది. అందుకనే ఆయన తీసుకోబట్టే ఇంకా రేవంత్ కన్నా 10 లక్షలైనా వచ్చాయి, అలాగే ట్రోఫీ కూడా వచ్చింది. ఒకవేళ ఆయన తీసుకోకపోతే, శ్రీహాన్ 40 లక్షలే తీసుకోకపోతే అతనికే ట్రోఫీ ప్లస్ 50 లక్షలు అతనికే వెళ్ళిపోయి ఉండేవి, ఎందుకంటే అతనే విన్నరు. సో ఈ రకంగా ఇతర అదృష్టవంతుడు అని చెప్పారు. అలాగే పోనీ అంతకుముందు సీజన్ 5లో చూసుకుంటే సన్నీ, ఆయనకి ఎక్కువ అమౌంట్ అనుకుంటా 75 లక్షలు ఒక ప్లాట్ అయితే ఇచ్చారు, అదొకటి. తర్వాత ప్రైజ్ మనీ అంత కలిపి చాలా ఎక్కువగా అతనికి కూడా వచ్చింది. ఇట్లా సో అట్లాగే సరే ఇక విన్నర్ ప్రైజ్ మనీ ఈ సీజన్ అయితే లిమిట్లెస్ అన్నారు కనుక 55 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఒక కార్ అయితే ఉంది.
మరి ఇది ఎవరు గెలుచుకుంటారు అనేది పూర్తిగా మీరు వేసే ఓట్ల మీద ఆధారపడి ఉంది. వాళ్ళైతే నిఖిల్ ఫ్యాన్స్, పీఆర్స్ కావచ్చు, గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్, పీఆర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ కోసం ఎంతలా కష్టపడతారో, ఎంత ప్రయత్నం చేస్తారో అంత ప్రయత్నం చేస్తున్నారు. మిస్డ్ కాల్స్ కోసం ట్రై చేస్తున్నా సరే చాలామంది లైన్స్ కలవట్లేదనే చెబుతున్నారు. చాలామంది మరి మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తే మెసేజ్ అయితే పెట్టండి. వాళ్ళిద్దరిదే కాదు, 5 ఎవరికి ట్రై చేసినా అవ్వట్లేదంటే ఒక 7-8 సార్లు ట్రై చేస్తే ఒకసారి కూడా అవుతుందో లేదో తెలియట్లే. అసలు ఎన్ని కాల్స్ ఇవ్వచ్చు అంటే ఒక మిస్డ్ కాల్తో ఒక ఓటు, అట్టగా హాట్‌స్టార్‌లో ఒక ఓటు. మరి ట్రై చేస్తా దొరకట్లేదు. ఎంగేజ్ వస్తుందా? లేకపోతే ఇక్కడేమన్నా కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారా? రకరకాల అనుమానాలైతే వస్తా ఉన్నాయి. సరే, ఏదో టైంలో 10 నిమిషాలు, 5 నిమిషాలు కేటాయించి ఒక 10 సార్లు రింగ్ ఇస్తే 2 సార్లు కనెక్ట్ సౌండ్ వచ్చిన మీకు రింగ్ అయిందని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, ఇవాళకి ఓటు అయితే మనకు ఫేవరెట్ కంటెస్టెంట్‌కి పడిందని. సో తీవ్రంగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకోటేంటి, తర్వాత మరి ప్రేరణ, నబిల్, ఇంకా అవినాష్, వీళ్ళు 7, 6, 5 అదే మాదిరిగా కొనసాగుతున్నారు. 1-2% తిప్పి కొడితే ఎవరికి కరెక్ట్‌గా ఒక 2000, 3000 ఓట్లు పడ్డాయని వాళ్ళు డామినేషన్‌కి వెళ్ళిపోతారన్న పరిస్థితి వస్తుంది. సో మెయిన్ మరి ఇక్కడ అవినాష్ అయితే ఇప్పుడు కూడా చూస్తాను, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూసుకుని ఆయనే ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. వచ్చిన గెస్టులతో గానీ, ఇంటరాక్ట్ అవ్వడం గానీ, ఇమిటేట్ చేయడం గానీ, ఇనిషియేట్ తీసుకోవడం గానీ, హడావిడి అయితే చేస్తున్నాడు. వాళ్ళకి కూడా టైం పాస్ అవ్వట్లేదు. నిజంగా అసలు మనం ఫినాలే వీక్‌లోనే ఉన్నామా? లేకపోతే ఏంటి, సీజన్ అయిపోయిన తర్వాత ఏదో అప్పుడప్పుడు మిగతా ఈ సీరియల్ ఆర్టిస్టులందరూ ఈ వారం అంతా వచ్చి హడావిడి చేసి వాళ్ళ సీరియల్స్ ప్రమోషన్ చేసుకుంటున్నట్టుగా, అట్లాగే ఎప్పుడైనా మళ్ళీ తర్వాత ఒక సీజన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో అని చెప్పేసి ఒక 2 రోజులు, 3 రోజులు పెట్టి చేస్తారు కదా ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. అట్లా ఉందనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళ సీరియల్స్ ప్రమోషన్ చేస్తున్నారు. అసలు హౌస్‌లో వాళ్ళకి వెరీ బోర్ ఫీల్ అవుతున్నారు. కాసేపు దాగుడు మూతలు ఆడుతున్నారు, రకరకాల ఆటలు ఆడుతున్నారు. ఒక్కొక్క ఫ్రేమ్ ఇందాక చూస్తే నిఖిల్ అలా పడుకొని ఉంటే ఈ ఫ్రేమ్‌లోంచి ఒక 2 నిమిషాలు, ఆ ఫ్రేమ్‌లోంచి ఒక 3 నిమిషాలు, ఆ ఫ్రేమ్‌లోంచి ఒక 3 నిమిషాలు, 4 కెమెరాలు వచ్చి 4, 8 నిమిషాలు, 10 నిమిషాలు అట్లా చూపెడుతుంటే మరి ఎవరికైనా బోరింగ్ ఉంటుంది. గౌతమ్ ఆమోలేమో శూన్యంలో చూసుకుంటూ దీర్ఘంగా ఆలోచించుకుంటూ ఆయన, ఈ పక్కేమో ప్రేరణ. ఎవరి జోనర్‌లో వాళ్ళు ఎంతసేపు ఇంటరాక్ట్ అయితారు, ఆటలాడతారు. ఏదో ఫన్ కోసం, ఇంకా టైం పాస్ కోసం మెయిన్ బోర్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. 5 ఉండడం వల్ల ఆడి అలిసిపోయిన తర్వాత చెరో దిక్కున కూర్చొని గౌతమేమో ఒక మూల బెడ్ మీద, నిఖిలేమో ఇంకా బెడ్ మీద, అవినాష్ సోఫాలో, నబీల గార్డెన్ ఏరియాలో కూర్చొని బుర్ర పాడైపోతుంది వాళ్ళకే. ఇక ఎంత వేగంగా ఇన్నాళ్ళు ఒక లెక్క, ఈ లాస్ట్ వీక్ మరొక లెక్క. ఎంత వేగంగా మనది ఏ పొజిషన్, అసలు ఏంటి, బయట ప్రపంచంలోకి వచ్చేయాలి, ఫ్యామిలీతో కలుసుకోవాలి, బయట ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ ఆతృత ఎక్కువైపోతూ ఉంటుంది. అసలే టైం పాస్ అవ్వట్లే. గెస్టులు కూడా అయిపోయినట్టుంది. అన్ని ప్రమోషన్లు కూడా అయిపోయినాయి. సీరియల్స్ కోసం బాగా లేపుతా ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంకా ఇచ్చేదేముంది, అంత ఇవ్వాల్సిందంత ఇచ్చేసారు, ఆడాల్సిందంత అయిపోయింది కనుక ఇక కేవలం మీ ఓట్లు ఈ 2 రోజులే. ఖచ్చితంగా మిస్డ్ కాల్ మిస్ కావద్దు. అట్లాగే హాట్‌స్టార్‌లో కూడా మిస్ కాకుండా ఓట్లయితే వేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి మళ్ళీ రాదు. టాప్ 5 మీ ఓట్లతోనే, మీ బ్లెస్సింగ్స్‌తోనే తీసుకొచ్చారు కనుక చాలా రచ్చ అయితే జరుగుతూ ఉంది. అది మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది కాదు. మళ్ళీ బురద జల్లుకోవడాలు ఇవన్నీ ఆపేసి మాక్సిమం ఓట్లు వేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే బెటరు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకైతే ఓట్లయితే వేసుకోండి అని ప్రచారం కూడా చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే డిజర్వ్ అనిపిస్తే వాళ్ళకైతే ఓటు వేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను టచ్ చేయండి. వెంటనే ఓ బెల్ గుర్తు వస్తుంది, దానిని కూడా టచ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసినట్టయితే పక్కన కనిపిస్తున్న గంట గుర్తును టచ్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మేం ఏ వీడియో చేసినా వెంటనే మీకు కనిపిస్తుంది.